అండ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ వీక్‌లో భాగంగా మేము కొన్ని ఎలక్ట్రికల్ సేఫ్టీ చిట్కాలనేవి తయారు చేసి అందరికీ ఇవ్వడం అనేది జరిగింది. ఇవి ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో ప్రచురించబడ్డాయి. ప్రస్తుతానికి మనం తెలుగు చూస్తున్నాం. ఇంటికి సంబంధించిన ఏదైనా ఎలక్ట్రికల్ పరికరాన్ని తాకడానికి ముందు మీ చేతులు ఎల్లప్పుడూ ఆరబెట్టుకోవాలి. ఎర్తింగ్ చాలా ముఖ్యమైనది. ప్రతి పవర్ సాకెట్ 3 పిన్ ప్లగ్ ఎర్త్ కంపల్సరీ ఉపయోగించాలి. సరిపోయే రేటింగ్ వైర్లను మరియు కేబుల్‌ను ఉపయోగించండి. ఇంటి కోసం ఎంసీబీ మరియు ఆర్సీసీబీలను ఉపయోగించండి. ఓవర్‌లోడ్‌లు మరియు పాడైపోయిన కేబుల్స్, వైర్లను మానుకోండి. పవర్ లైన్స్ హెచ్‌టీ అండ్ ఎల్‌టీ నుండి జాగ్రత్తలు తీసుకోండి. ఎలక్ట్రికల్ స్తంభాల కింద కానీ, విద్యుత్ తీగల కింద కానీ ఎవరూ ఉండకూడదు. ఎలక్ట్రికల్ పరికరాలను నీటిని దూరంగా ఉంచండి. ఎలక్ట్రికల్ పరికరాలను ప్లగ్ నుండి తీసేటప్పుడు సేఫ్‌గా స్విచ్ ఆఫ్ చేసి తీయండి. ఎలక్ట్రికల్ పరికరాలను టెంపరేచర్లను తనిఖీ చేయండి మరియు గమనించండి. ఉదాహరణకు యూపీఎస్ బ్యాటరీలు, ప్లగ్ టాప్లు, మొబైల్స్, హెయిర్ డ్రైయర్స్, మిక్సర్లు మొదలైనవి. అనుభవం లేని, నైపుణ్యం లేని వ్యక్తులను ఎటువంటి విద్యుత్ పనులు చేయించవద్దు. విద్యుత్ లైన్ల దగ్గర ఆడుకోవడం వలన కలిగే ప్రమాదాలపై పిల్లలకి అవగాహన కల్పించండి. విద్యుత్ లైన్లు దగ్గర గాలిపటాలు ఎగరవేయకూడదు. పారిశ్రమకు సంబంధించి ప్రతి ఎలక్ట్రికల్ ప్యానెల్ మరియు మిషన్ల కోసం డబుల్ ఎర్తింగ్ సిస్టమ్‌ను ఉపయోగించండి. ఏదైనా ఎలక్ట్రికల్ పవర్ ప్యానెల్ ఏరియాలో రబ్బర్ మ్యాట్లను ఉపయోగించండి. హెచ్చరిక బోర్డులను చూడండి. డేంజర్, హై వోల్టేజ్ 11 కేవీ, 33 కేవీ ఇటువంటివి ఉంటాయి. మిషన్ మెయింటెనెన్స్ లేదా రిపేరింగ్ సమయంలో లోటో పద్ధతిని ఉపయోగించండి. లోటో అంటే లాకౌట్ అండ్ ట్యాగౌట్. ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులోను, ఎలక్ట్రికల్ మిషన్‌లోను అర్హత లేని వాళ్ళు ఎవరు పనిచేయకూడదు. మీ వర్కింగ్ ఏరియాలో ఏదైనా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయినా, అసాధారణ సౌండ్, హ్యాంగింగ్ వైర్లు, లీకేజ్ కరెంటు, షాక్‌లు వంటివి జరిగినప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌కి వెంటనే ఫిర్యాదు చేయండి. ఏదైనా అత్యవసరం అయితే సహాయం కొరకు అడగండి. ఎక్స్టెన్షన్ కార్డులను, వైర్లను పర్మనెంట్‌గా ఉపయోగించకూడదు మరియు కార్యకలాపానికి లేదా ఈవెంట్ కోసం తాత్కాలికంగా ఉపయోగించిన తర్వాత వాటిని తీసివేయాలి. వర్షాలు వచ్చేటప్పుడు చెట్ల దగ్గర, విద్యుత్ స్తంభాలు మరియు వైర్ల దగ్గర మనం ఉండకూడదు. చూశారు కదండీ! ఈ టిప్స్ ప్రతి ఒక్కరూ పాటించండి. దీనివల్ల మనకి చాలా ఉపయోగకరమైనవి ఉన్నవి. అలాగే దీని మీద మేము ఒక వీడియో అనేది కూడా చేయడం జరుగుతుంది. ఆ వీడియో కూడా త్వరలో మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాం. ఇప్పుడే మా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.